అతన్ని అరెస్ట్ చేసి ఆ భూముల విషయంలో ఇంకా చెట్లను కొట్టేసి నెమళ్ళు అవి ఇవి అన్నీ వాతావరణాన్ని అంతా ధ్వంసం చేసి ఉంటే అడ్డుపడ్డందుకు లేనిపోని కేసులు వేరే వేరే అన్నీ బుక్ చేసేసి లోపలికేసి తోసారు సార్ అతన్ని. మళ్ళీ ఉల్టా కేసులు ఏవేవో సెక్షన్లు వేసి జైల్లో వేసారు సార్, సంగారెడ్డి జైల్లో. మేము పోతే ఆడ చూడనిస్తలేరు, 14 రోజులు రిమాండ్ అది ఇది అని. ఏ కేసులు వేసినా కూడా కొట్టేస్తారు సార్, ఏమి అవుతలేదు సార్ ఈడ. మీ కొడుకు పేరు ఏం పేరు? మా కొడుకు పేరు రోహిత్ కుమార్. తర్వాత వచ్చి నవీన్ కుమార్ అని ఇద్దరిని అరెస్ట్ చేసారు సార్. మెయిన్ వాళ్ళు యూనియన్ లీడర్స్ అని వాళ్ళని ఫస్ట్ లోపలేసి తోసారు సార్. వాళ్ళకి కేసు మీద ఏదేదో వేసి తప్పుడు కేసులు వేసి బుక్ చేసారు, సంగారెడ్డి జైల్లో వేసేసారు సార్. చూసినావా మరి మీ కొడుకుని పోయి చూసినా సార్. ఏమన్నాడు మీ కొడుకు? మా కొడుకు ఏమనలేదు సార్, ఇక వస్తుంది న్యాయం మన తరఫు ఉన్నది అని ఆయన అన్నాడు. ఈ మాటనైతే న్యాయం మన దగ్గర ఉన్నది, ఎట్లనన్నా వస్తుంది, వాళ్ళు అన్యాయం చేస్తారు, వాళ్ళు అన్యాయం చేసే వాళ్ళకు దేవుడే చూపిస్తాడని మా అబ్బాయి చెప్పిండు సార్. సో హెచ్యూలో ఉన్నటువంటి పిహెచ్డి విద్యార్థి రోహిత్ కుమార్ని పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ అని తరలించడం జరిగింది. సో దానిపైన వారి తండ్రి గారు మాట్లాడుతూ, నా కొడుకుని జైల్లో వేశారు, నన్ను కనీసం మా కొడుకుకి ఎలాంటి తప్పు చేయలేదు, తప్పు చేయని తరుణంలో కూడా మా కొడుకుని రిమాండ్లో వేసి అంటే వివిధ రకాల కేసులు ఇంకా పనాయించాలని చూస్తూ ఉన్నారు, మా కొడుకుని ఇంకా కొన్ని రోజులు జైల్లో ఉంచాలని చూస్తూ ఉన్నారు. సో ప్రభుత్వంపై పోరాడినందుకే కక్షగట్టి ప్రభుత్వం ఇలా మా కొడుకుని వేధిస్తుందని కూడా చెప్తా ఉన్నారు. సో ఇంకా తనతో పాటు నవీన్ కుమార్ అనే అబ్బాయిని కూడా జైల్లో వేశారని చెప్తా ఉన్నారు. సో వాళ్ళే ఆ యూనియన్ నాయకులు, అంటే ఏదైతే ఆ భూముల భూములపై వాళ్ళు చేసిన ఉద్యమంలో వాళ్ళు కీలక పాత్ర పోషించారు. సో ఆ పాత్ర పోషించినందుకు ప్రభుత్వం వాళ్ళని కక్షగట్టి వాళ్ళని అరెస్ట్ చేసిందని కూడా వాళ్ళ తండ్రి గారు చెప్తా ఉన్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.